గురుగారు, అభ్యాసం కూసు విద్య అని అంటారు. అభ్యాసం ద్వారా పరిపూర్ణత సాధించవచ్చా? అభ్యాసం అనేది సాధనా మార్గంలో అత్యంత ప్రాధాన్యతను కలిగిన అంశం. స్వామి రామ హిమాలయాలలో తన గురువైన బెంగాల్ బాబా దగ్గర శిష్యరికం చేస్తూ జనన మరణ రహస్యాలను శిష్యులందరికీ వివరిస్తూ ఉన్నాడు. అలా జనన మరణాల గురించి స్వామి రామ అందరికీ విన్నవిస్తున్న సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. శ్రద్ధగా వింటున్న ఆ సన్యాసి తన వాక్ప్రవాహానికి ముగ్ధుడైపోయాడని భావిస్తున్న సమయంలో ఆ సన్యాసి చిరునవ్వు నవ్వటం చూసి ఆగ్రహం కలిగింది స్వామి రామకు. నా మాటలు వింటున్నావా అని ప్రశ్నించాడు గంభీరంగా. జనన మరణాల గురించి మీరు ప్రసంగిస్తున్నారు. జనన మరణాల రహస్యాన్ని తెలుసుకున్న నేను అది ఎలా చెయ్యాలి, ఎలా తెలుసుకోవాలి అని అనుభవపూర్వకంగా మీకు నిరూపించగలను అన్నాడు. నిరూపించమంటూ ప్రశ్నించాడు స్వామి రామ. వెంటనే అక్కడ పారాడుతున్న ఒక చీమను 3 ముక్కలు చేసి మరుక్షణం ఆ 3 ముక్కలు కలిపి దానికి ప్రాణం పోశాడు. ఈ దృశ్యాన్ని చూచిన స్వామి రామ ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం? జీవికి ప్రాణం పోయటం భగవంతుడి వల్ల మాత్రమే అవుతుంది, మీరు ఎలా చేయగలిగారు అని ప్రశ్నిస్తే, మీ గురువు గారే నాకు నేర్పారు అంటూ తాను ఆ విద్యను ఎలా తెలుసుకోగలిగాడో స్వామి రామకు తెలియజేశాడు ఆ సన్యాసి. వెంటనే గురువు గారి మీద ఆగ్రహం వచ్చింది స్వామి రామకి. పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళి, అందరికీ అన్ని విద్యలు నేర్పుతున్నారు, నాకు మాత్రం ఆ విద్యలను నేర్పటానికి మీరు తటపటాయిస్తున్నారు అని గద్దించి అడిగాడు. వెంటనే గురువుగారు అన్నారు, నీకు చెబుదామని అనుకున్నాను, నీకు అభ్యాసం కంటే ప్రవచనం మీద ఎక్కువ వ్యామోహం ఉన్నది. చెప్పిన దాన్ని ఎక్కడ అభ్యాసం చేస్తూ ఉన్నావు? అభ్యాసం చేస్తే కానీ అది సాధ్యం కాదు. కొన్ని సంవత్సరాలు కఠోర దీక్షతో ఈ విజ్ఞానాన్ని సాధన చేశాడు కనుక ఆ సన్యాసికి పరిణతి వచ్చింది. 4 ముక్కలు నేర్చుకోగానే జనన మరణ రహస్యాల గురించే అందరికీ ప్రవచనం చేస్తున్నావే, ఏనాటికి ఆ పరిపూర్ణత నీకు సిద్ధించదు అంటూ అభ్యాసము కూసు విద్య అన్న శాస్త్ర వాక్యాన్ని ప్రయోగం ద్వారా పరిచయం చేశారు బాబా స్వామి రామ. ఈనాటి సమాజంలో సంగీతం నేర్చుకుందామని, నాట్యం నేర్చుకుందామని అనేక మంది విద్యార్థులు వస్తున్నారు. 4 రోజులు కాగానే ప్రదర్శన మీద వ్యామోహంతో పరిగెత్తుతున్నారు తప్పితే అభ్యాసం సక్రమంగా చేస్తున్నామా లేదా అన్న ఆలోచన చేయటం లేదు. కఠోరమైన దీక్షతో, నిరంతర అభ్యాసంతో ఎంతటి దుష్కర కార్యక్రమాన్నైనా సాధించగలిగినటువంటి తత్వమే మానవ తత్వం. ఎందరో మహానుభావులు దాన్ని ఆచరించి మనకు చూపించారు. కనుక అభ్యాసం చేస్తూ పరిణతి సాధించి జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయాలి.